ఓం నమో నారాయణాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. సెప్టెంబర్ 11వ తేదీన వీరికి గ్రహాలు ఏ విధంగా అనుకూలంగా ఉన్నాయి, అలాగే గ్రహాల వల్ల కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాలు వీడియోలో తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ క్లిక్ చేసి లైక్ చేయండి. అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ రాశి వారికి ఈ రోజుల్లో ఎలాంటి ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవాలో పూర్తి అంశాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుందంటే, కుంభరాశి వారు స్థిర రాశి అయినందున స్థిరమైన అభిప్రాయాలను కలిగి ఉంటారు. వీరికి స్వచ్ఛమైన మనసు కలిగి ఉంటుంది. కల్మషం లేనివారు. కోపం చాలా ఎక్కువ, కానీ కాసేపు మాత్రమే ఉంటుంది. వీరి మనసులో మాట గ్రహించుట చాలా కష్టం. వీరికి దైవభక్తి ఎక్కువగా ఉంటుంది. నూతన విషయాలు తెలుసుకోవడానికి చాలా ఆసక్తి కలిగి ఉంటారు. వీరు ఎక్కువగా ఆలోచిస్తారు. అందరితో మర్యాదగా నడుచుకుంటారు. సమాజంలో మంచి పేరు తెచ్చుకుంటారు. తనకు నచ్చితేనే ఏదైనా పని చేస్తారు. వీరికి శ్రీరాముడంటే చాలా భక్తి ఉంటుంది. ఈ రాశి వారికి 8వ ఇంట్లో గ్రహ సంచారం వల్ల వీరికి అప్పుడప్పుడు చాలా ఇబ్బందులు కలుగుతాయి. రాశివారి తెలివితేటలతో వాటిని పరిష్కరించుకోగలుగుతారు. వ్యాపారంలోనైనా ఉద్యోగంలోనైనా చిన్న చిన్న సమస్యలు వస్తాయి, కానీ మీరు దానిని అధిగమించగలుగుతారు. ఆ ఆటంకాలను తొలగించి విజయం పొందుతారు. కుంభరాశి వారు ఇతరులతో మాట్లాడేటప్పుడు కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. ఎందుకంటే మాట పట్టింపులు ఎక్కువగా అవుతాయి, కాబట్టి అదే పెద్ద సమస్యగా కావచ్చు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడండి. లేదా ఈ రోజుల్లో మీరు కాస్త మౌనం పాటిస్తే మీకు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది. బంధువులతో కానీ, మీ కాలనీ వాళ్ళతో కానీ, మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు మాట పట్టింపులు చాలా ఉంటాయి, కాబట్టి జాగ్రత్త వహించండి. గోరుతో పోయేదాన్ని గొడ్డలితో తెచ్చుకోకండి. ఎందుకంటే దీని ద్వారా బంధుత్వం దూరం అవుతుంది. మాట పట్టించుకొని పట్టుదలతో ఉండకండి. చూసి చూడనట్టుగా ఉండండి. దాని ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగవు. వారు ఈ రోజుల్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా పెడతారు. దానివల్ల మీ ఆర్థిక స్థితి మరింత తక్కువగా అవుతుంది. కాబట్టి ఖర్చులు పెట్టేటప్పుడు కాస్త ఆలోచించి పెట్టండి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే, ఏ వృత్తిలో ఉన్నవారైనా మీరు సమయానికి ఆహారం తీసుకోండి. మీ పని పూర్తి అయిన తర్వాత విశ్రాంతి తీసుకోవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగవు. కానీ మానసిక ఒత్తిడి మాత్రం వీరికి తప్పదు. మీకు ఇష్టమైన మ్యూజిక్ వినడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. దానివల్ల కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంటుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే, భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు. ఒకరినొకరు అర్థం చేసుకుంటారు. ఇతరుల భావాలు వింటారు, కాబట్టి వారిని అర్థం చేసుకోగలుగుతారు. అలాగే ఈ 2 రోజుల్లో వీరికి ధనపరంగా, ఆర్థిక పరంగా కొన్ని చికాకులు వస్తాయి. దానిని అధిగమించడానికి మీరు సిద్ధంగా ఉండండి. మీ సొంత వాహనాలపైన వెళ్ళేటప్పుడు కాస్త జాగ్రత్తగా వహించండి. కొన్ని ప్రమాదాలు సూచనలు ఉన్నాయి, కాబట్టి మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి. ప్రయాణం చేసేటప్పుడు దుర్గాదేవి కుంకుమ పెట్టుకోవడం వల్ల మీకు కాస్త ప్రమాదాలు తగ్గవచ్చు. లేదా శివాలయం నుండి తీసుకెళ్లిన విభూది పెట్టుకోండి. దానివల్ల ఎలాంటి నష్టాలు కలగవు. ఆర్థిక లావాదేవీల గురించి మాట్లాడుకున్నట్లయితే, వీరు చివరి వరకు పోరాడుతారు, కానీ చివరిలో హ్యాండ్ ఇస్తారు. ఉద్యోగం ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు చివరి వరకు ఎదురు చూసినా వీరికి చేతికి అందే వరకు వచ్చి చేయి జారిపోతుంది. కాబట్టి ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వల్ల వీరికి శని ప్రభావం తప్పదు. గ్రహాలు మార్పుల వల్ల జీవితంలో కొన్ని మార్పులు ఎదురవుతున్నాయి. అది మానసికంగా ఒత్తిడి కలుగుతుంది. కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదములు, శతభిష నక్షత్రం 4 పాదములు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశి వారి అధిపతి శనీశ్వరుడు. గతంలో మీరు వ్యాపారానికి పెట్టుబడి పెట్టినట్లయితే ఈరోజు మీకు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అధికంగా కొన్ని ఒత్తిళ్లు ఉన్నా కానీ దీర్ఘకాలికంగా అది
మార్గం చూపిస్తుంది. ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత ఉండకపోవచ్చు. దానికోసం మీరు ఒక్క పరిహారం చేయండి. మీకు వీలైనంత వరకు ప్రతిరోజు నిమ్మరసం ఆహారంలో తీసుకోండి. దానివల్ల కాస్త శక్తి పెరుగుతుంది. మీరు ఏ వృత్తిలో వారైనా, ఏ వ్యాపారంలో చేసేవారైనా మీరు కాస్త విశ్రాంతి కూడా తీసుకోవడం చాలా అవసరం. కుటుంబంలో మీరు సహనం చూపించినట్లయితే అనుబంధం ఎక్కువగా పెరుగుతుంది. ఉద్యోగ విషయానికి వస్తే ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు సహనంతో ఉండండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. నిలిచిపోయిన డబ్బు రాకతో మీరు ఆనందంగా ఉంటారు. విద్యార్థులు చదువులో కాస్త శ్రద్ధ ఎక్కువగా చూపించడం వల్ల వీరు విజయం పొందుతారు. విదేశాలకు వెళ్ళి చదువుకునే వారికి ఈ రోజున మీకు మంచి అవకాశం వస్తుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో బుధుడు సానుకూల సమయం చూపించడం వలన వీరికి కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే కొత్త కాంట్రాక్టులు పరిచయం అవుతారు. వివాహం కాని వారు, సంబంధాల కోసం వెళ్ళిన వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే రాహువు కేతువు వలన వీరికి ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కూడా కొన్ని చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ఈ కుంభరాశి వారికి గురుబలం కూడా తక్కువ ఉండడం వల్ల మీ పనులలో ఆలస్యం కావచ్చు. కొన్ని రోజుల పాటు మీకు ఏ పనులైనా, వ్యాపారంలోనైనా, ఆర్థికంగానైనా, విద్యలోనైనా నెమ్మదిగా నడుచుకుంటారు. మీకు పనిలోనైనా ఆలస్యం కావచ్చు. దానివల్ల మీరు ఎలాంటి నిరాశ పడకండి. మీ వృత్తిలో మీ పనులు చేసుకుంటూ వెళ్ళండి. మీ పనుల్లో లాభాలు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. కుంభరాశి వారు స్థిర రాశి కాబట్టి మీకు ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి అధైర్యంగా ఉండకండి. కష్టం వచ్చినా సహనంతో ఉంటారు. కాబట్టి వీరికి ఎన్ని కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి వీరికి ఉంటుంది. రాశివారు పట్టుదలతో ఉండడం వల్ల ఏదైనా విజయం సాధిస్తారు. అలాగే రాశివారికి మ్యూజిక్ అంటే చాలా ఇష్టపడతారు. ఒంటరిగా ఉండడానికి కూడా ఇష్టపడతారు. సంగీతంలోనే వీరికి ప్రశాంతంగా ఉంటారు. అలాగే మానసిక ప్రశాంతంగా ఉంటారు. కాబట్టి మీరు అధైర్యపడకండి. మీరు ఒంటరిగా ఉన్నా కూడా మీ ఆలోచనలే మీకు స్నేహితులవుతాయి. ఎంత పెద్ద కష్టం వచ్చినా వీరు సరియైన సమయంలో ఆలోచించి సరియైన పరిస్థితులలో ఒక పరిష్కారం వెతుకుతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో మీకు అనుకూలంగా లేకపోయినా ఇది మీకు ఒక గుణపాఠంలా మారుతుంది. దీనితో మీరు చాలా నేర్చుకుంటారు. భవిష్యత్తులో ఎలా ఉండాలి, ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి అనే ఆలోచనలు చేస్తారు. సమయంలో ప్రతి పోరాటం మీ విజయాన్ని చూపిస్తుంది. కాబట్టి మీరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. చాలా తెలివితేటలు ఉన్నాయి. కాబట్టి మీలో ఉన్న ఆత్మవిశ్వాసం, ఆలోచన శక్తి, దూరదృష్టి ఇవన్నీ మిమ్మల్ని జాగ్రత్త పరుస్తుంది. ఇవన్నీ మీకు కలిసి వచ్చి మరింత అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వీటితో పాటు మీకు కొత్త అధ్యాయం, అలాగే కొత్త ఆశలు, కొత్త కాంట్రాక్టులు పరిచయం అవడం వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంతోషంగా, ఆనందంగా ఉంటారు. 6 నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అలాగే కేవలం జీవన మార్పు కాదు, ఆత్మ మార్పు కూడా. కాబట్టి మీరు అధైర్యపడకండి, ధైర్యంగా ఉండండి.